మూవీస్ మనకు తెలిసిందే. సంక్రాంతికి వస్తుంది ఆయన ఇంత ముందు తీసిన F3 కావచ్చు, F2 కావచ్చు, అండ్ అట్ ద సేమ్ టైం సో మనకు తెలిసిందేనమాట. సో అదే విధంగా ఈ మూవీ కూడా ఉంది, బట్ కానీ ఫన్ అయితే చాలా వరకు బాగానే జనరేట్ చేస్తారని నాకు అనిపించింది. సినిమా ఎక్కట్లేదు అన్నారు ఆడియన్స్. అంటే నాకు కూడా ఫస్ట్ హాఫ్ లో నా పక్కన ఉండే వాళ్ళు నవ్వుతున్నారు, కానీ నాకు నవ్వు రావడం లేదనమాట. సో కొంచెం వెనకాల చూస్తే ఒక 50% ఆడియన్స్ నవ్వుతున్నారు, 50% నవ్వడం లేదు. సో కొంచెం ఫోర్స్డ్ కామెడీ అయితే డెఫినెట్లీ ఉంది. క్రింజ్ కామెడీ అంటే మీకు షార్ట్ రైట్ వర్డ్ కానీ హట్ అవుతారు, కానీ ఫోర్స్డ్ కామెడీ అయితే కొంచెం ఉంది. బట్ కానీ సెకండ్ హాఫ్ లో కావచ్చు, సెకండ్ హాఫ్ లో ఐశ్వర్య రాజేష్ ప్లస్ ఇంకొక హీరోయిన్ మీనాక్షి చౌదరి వాళ్ళిద్దరి మధ్య క్రియేట్ అయ్యే సీన్స్ బాగుంటాయి. అండ్ ఫస్ట్ హాఫ్ లో చిన్నబ్బాయి క్యారెక్టర్ బుల్రెడ్డి అని బుల్రాజానా సారీ బుల్రెడ్డి అని వచ్చేస్తాను నాకు. బుల్లిరాజా క్యారెక్టర్ చేసింది అబ్బాయి అయితే నిజంగా సో బానే ఉంది అనమాట. అండ్ బీమ్స్ మ్యూజిక్ కూడా బాగానే కవర్ చేసింది. గోదావరి గట్టు సాంగ్ ఎక్సలెంట్ గా ఉంటుంది. అండ్ యాటిట్యూడ్ పొంగల్ సాంగ్ బాగుంది అనమాట. సో విజువలైజేషన్ కూడా బాగుంది మనకు. చెప్పాలంటే బ్రో మూవీ వైజ్ అయితే అబో యావరేజ్ మూవీ, కానీ కలెక్షన్స్ ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ మూవీ కాబట్టి, సంక్రాంతికి రిలీజ్ అయింది ఏకైక ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ మూవీ కాబట్టి డెఫినెట్లీ జనాలు వస్తారు. 2019 లో కూడా F2 ఒక అబో యావరేజ్ వడ్డీతో వచ్చినా అది బ్లాక్ బస్టర్ అయింది అనమాట. సో ఇది కూడా అన్డౌటెడ్లీ ఒక సూపర్ హిట్ అయిన బ్లాక్ బస్టర్ అయినా అవుతుంది. బానే ఉంది, కాకపోతే మరి సీఎం గారిని ఆ విధంగా అంటే సీఎం ని కూడా కామెడీ చేసేస్తారనమాట. ఇప్పుడు ఒకటే బ్రో, వీటీవీ గణేష్ కావచ్చు, లేకపోతే సీఎం కావచ్చు, ఉపేంద్ర లిమయ్య, వీళ్ళు ఇంతమంది పెట్టినా కూడా మనకు ఒక సగం నవ్వుతాము, సగం నవ్వం అనమాట. ఓవరాల్ గా వెంకటేష్ గారు, మీనాక్షి చౌదరి, ఐశ్వర్య రాజేష్, ఆ చిన్న అబ్బాయి, మ్యూజిక్ ఈ ఐదే డామినేట్ చేసేస్తాం.